నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే మెయిన్గా ఇలా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ లేదా ఈవినింగ్ టీ టైంకి చాలామంది కూడా స్నాక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మనం ఈజీగా చేసుకునే స్నాక్ ఒకటి ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు. సో ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా మనం ఇంటి పక్కన ఉండే మార్కెట్లోనే దొరికే వస్తువులు కదా. సో దీంట్లో చాలా తక్కువ పదార్థాలు వాడేసి టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో టిక్కీలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్వీట్ కార్న్ ఏంటంటే మనకు ఫ్రెష్గా తీసుకున్నా పర్లేదు, మనకు సూపర్ బజార్లో మనకు ఫ్రోజన్ దొరుకుతుంది కదా, వాటితో కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే నేను హాఫ్ వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం లైట్గా మనకు పేస్ట్లా వస్తుంది. ప్లస్ మనం ఆ టిక్కీలు చుట్టుకునేటప్పుడు కొంచెం బ్యాండింగ్గా కూడా మనకు అది షేప్లో రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని దీంట్లోనే పాలకూర కూడా వేసుకుంటున్నాం కదా, దీన్ని మనం ఫైన్గా చాప్ చేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో మనం వేయించుకునేటప్పుడు ఆ వేడికి ఈ పాలకూర కూడా మనకు దాంట్లో బాగా మగ్గిపోతుంది. కొంచెం టర్న్ చేసి మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఈ బౌల్లో వేసేసుకున్నాం. ఓకే, పాలకూర ప్లేస్లో మనం తోటకూర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక పర్టికులర్ ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్, అలాగే దీంట్లో కొద్దిగా నేను వెస్ట్రన్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. రైట్, సో కొంచెం మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం స్పైసీగానే చేస్తున్నాను నేను. ఓకే, సో గ్రీన్ చిల్లీ ఫైన్గా చాప్ చేసుకున్నాం. అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ సరిపడా వేసాను. ఒక్కసారి ఇది మనం బాగా కలిపేసుకున్నాం. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా, సో ఇదొక ఆప్షన్. మనం స్నాక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేసుకుంటున్నాం మనం, షాలో ఫ్రై. సో ఇది మనకు ఎక్కువగా ఆయిల్ ఏం పీల్చుకోదు, హెల్దీగానే అన్నమాట. రైట్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు. సో పాలకూరలో తెలుసు కదా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి. నెక్స్ట్ మైదా బైండింగ్ కొరకు. అలాగే కొద్దిగా బియ్య పిండి కూడా దీంట్లో వాడుతున్నాం.
రైట్. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. సో కలిపేసిన తర్వాత మనం కొద్దిసేపు దాన్ని అలా వదిలేసేయాలి. ఎందుకంటే ఈ ఆకుకూరలో కానీ లేకపోతే ఉల్లిపాయల్లో కానీ కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది, మనకు మళ్ళీ మెత్తబడిపోతుంది. ఒకేలా మనకు ఆ టిక్కిలు చేసుకునే దానికంటే కూడా కొంచెం ఎక్కువగా లూజ్ అయితే మళ్ళీ కొంచెం మైదా కానీ కొద్దిగా బియ్య పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కార్న్ కూడా మనం వేసుకున్నాం కదా, దాంట్లో కూడా కొద్దిగా మనకు వాటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను ప్యాన్ వేడి చేస్తున్నాను. సో ఇక్కడ ఇది వేడి అవుతూ ఉంటుంది, మనం ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కూడా చేసుకోవచ్చు. సో గట్టిగా ఒకసారి కలిపేసుకుంటే మనకి ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో దీంట్లో మనం మిక్స్డ్ హర్బ్స్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కాకుండా మన ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా జీరా పొడి, చాట్ మసాలా ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మన ఫ్లేవర్లో కావాలంటే. దీంట్లో నేను మిక్సప్లో ఇచ్చాను. ఓకే. సో కొంచెం గట్టిగా మనం ఇలా అదిమి మిక్స్ చేసుకుంటే వాటిలో ఉండే వాటర్ అనేది కొంచెం తొందరగా బయటకు వస్తుంది. ఇందాక నేను స్పూన్తో కలిపినప్పుడు పొడి పొడిగానే ఉండింది. ఎప్పుడైతే నేను ఇలా చేపెట్టి కలిపానో చూడండి మెత్తగా అయిపోయింది ఇది. రైట్. సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఎందుకంటే ఆ పాలకూరకి, స్వీట్ కార్న్కి, ఉల్లిపాయలకి మనం దీంట్లో వేసిన ఫ్లేవర్స్ కానీ సీజన్ కానీ బాగా పట్టేస్తే మనం ఇక్కడ టిక్కిలు చేసుకున్నప్పుడు తినేటప్పుడు ఆ టేస్ట్లన్నీ కూడా దాంట్లోంచి ఒక్కొక్కటిగా అలా బయటకు వచ్చి టేస్టీగా అనిపిస్తుంది. రైట్. సో దీనికి ఆ కాంప్లిమెంట్గా అంటే డిప్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీ బాగుంటుంది, లేదా టమాటో సాస్, లేకపోతే మయోనీస్లో కొంచెం టమాటో సాస్ లేదా కొద్దిగా క్యాప్సికో సాస్, కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 2 చుక్కలు అలా వేసేసి కలిపేసినా మనకు చాలా బాగుంటుంది. మీ చాయిస్ ఏది కావాలంటే అది. ఇక్కడ కొంచెం నేను సిమ్లో పెడుతున్నాను. దీన్ని కాసేపు మనం అలా వదిలేసేద్దాం. సో దట్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం బాగా బ్లెండ్ అవుతాయి. ఓకే. సో కాసేపు మనం అలా వదిలేసాం కదా. సో ఇప్పుడు మనం వాటిని టిక్కీలా చేసేసుకొని ప్యాన్ మీద వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్తో. ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ పైన. ఓకే. సో చేతికి కూడా కొద్దిగా నూనె అప్లై చేసేసుకుంటే మనకు ఆ పిండి ఎక్కువగా అతుక్కోకుండా వస్తుంది. సో మీడియం సైజ్. ఓకే. సో డీప్ ఫ్రై ఇష్టం ఉంటుంది అనుకున్న వాళ్ళు సేమ్ ఇదే మిశ్రమాన్ని డీప్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం హెల్తీగా తినాలనుకుంటే ఇలా ప్యాన్ ఫ్రై చాలా బెస్ట్. ఓకే. సో వీటికి కొంచెం పైన అలాగే సైడ్లోంచి కూడా కొద్దిగా ఆయిల్ వేస్తూ రెండు వైపులా బాగా వేయించుకుంటే టిక్కీలు మనకు రెడీ అయిపోతాయి. ఓకే. సో మనకు కావాల్సిన మంచి బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే. సో వేడివేడిగా పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు రెడీ అయిపోయాయి.
వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, మైదా 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో తరిగిన పాలకూర, మొక్కజొన్న గింజలు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు, మిరియాల పొడి, మైదా పిండి, బియ్య పిండి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకోవాలి. చేతికి నూనె రాసుకొని టిక్కీల్లా ఒత్తుకొని పెనంపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ మిక్స్డ్ హర్బ్స్ వాడుతున్నారు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుతున్నారు కదా. సో ఆ 2 అడిషనల్గా యాడ్ చేస్తే చాలు మనకు ఈ డిష్ అనేది రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో. సో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్, సో ఈ సైడ్లో ఉన్నాయి తీసేస్తే మనకు కొంచెం లెవెల్గా నీట్గా వచ్చేస్తుంది ఇది. సో దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాం. సో మధ్యలో కొంచెం ఇవి తీసేసి ఓకే, డీప్ కట్స్. సో కొంచెం పల్చగానే కట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం స్లాంట్గా. ఇవి కూడా అన్ని పల్చా కట్ చేసుకుంటే మనకి అరేంజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో కివి వచ్చేసి పైన స్కిన్ పీల్ చేసుకోవాలి. సో వచ్చేసి మనకి రౌండ్ సర్కిల్స్ ఇవి. సో మనం తీసుకునే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని బట్టి మనకు ఆ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ వల్ల మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇలా రెండు కలిపేసి
ఆ పింకిష్ కలర్ ఆ బార్డర్లో ఉండడం వల్ల డిఫరెంట్గా లుక్ అనేది వస్తుంది మనకు దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ వీటి గ్యాప్లో ఏదైతే ఆల్రెడీ మనం పెట్టుకున్నామో డ్రాగన్ ఫ్రూట్, వాటి గ్యాపుల్లోకి రావాలి. రైట్, సెంటర్లో వచ్చేసి కివి, ఓకే. సో నెక్స్ట్ పండు మిర్చి తీసుకుని ఓకే. సో ఇది ఎక్కువగా స్పైసీ ఉండదు కాబట్టి ఇది వాడుతున్నాను, పండు మిర్చి. ఓకే, సో లాస్ట్లో సో కీరాతో సింపుల్ ఫ్లవర్, ఓకే. సో సింపుల్ ప్లేట్ గార్నిష్ ఇలా వైట్ కలర్లో తీసుకుంటే మనకు దాంట్లో యాడ్ చేసిన అన్ని కలర్స్ కూడా బ్రైట్గా బాగా కనిపిస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సింపులే కానీ ప్లేట్ని మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది. షెఫ్ చిట్కాలో మీకోసం మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మామూలుగా బంగాళాదుంప చిప్సే కాకుండా అరటికాయ చిప్స్ కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత వెంటనే మళ్ళీ అవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని మనం నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కలిపిన నీళ్ళని పైనుంచి అలా చిలకరించినట్టయితే అవి కరకరలాడుతూ వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, మనం ప్లేట్ గార్నిష్ అనేది సింపుల్గా రౌండ్ స్లైసెస్ మనం సలాడ్లో ఏదైతే యూజ్ చేస్తామో వాటితోనే మనం అందమైన ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చు. ఫుడ్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చూపించవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. పాలకూర స్వీట్ కార్న్ టిక్కీలు రెడీగా ఉన్నాయి. సో వేడివేడిగా సో టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగున్నాయి. పాలకూర మనం పచ్చిగా వేసినా ఆ వేయించేటప్పుడు ఆ వేడికి బాగా మగ్గిపోయింది. అది కూడా
మిక్స్డ్ హర్బ్స్ ఏదైతే వేసామో, తర్వాత అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాము, కొంచెం స్పైసీగా ఉంది. మన ఫ్లేవర్స్ కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా కానీ, ఆమ్చూర్, జీలకర్ర పొడి ఇలాంటివి కూడా యాడ్ చేసి దీన్ని తయారు చేసుకోవచ్చు. బట్ ఇలా కూడా బాగుంది. దీనిలో కావాల్సి ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కొంచెం ఫైన్గా తురిమేసి, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి చేసుకుంటే ఇంకొంచెం కూడా బెటర్గా ఉంటుంది. సో కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు పాలకూర అంటే ఒక ఆకుకూర, ఒక గింజలు మన ధాన్యాలు, సో వీటి కాంబినేషన్లో ఇది సూపర్గా ఉంది. ఈ టిక్కీలు వెంటనే ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాళ్ళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.